ఆమె వీడియో చూశాను నేను, తీన్మార్ మల్లన్న వీడియో చూశాను. దిస్ ఇస్ నథింగ్ బట్ సెక్స్ ట్రాఫికింగ్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక పెద్ద సెక్స్ ర్యాకెట్ హైదరాబాద్లో జరుగుతుంది. దీని విషయము ఆ అమ్మాయి ప్రాణాలకి ఆపద ఉన్నా, ఆ అమ్మాయికి భయం ఉన్నా, ఆమె ఎందరో పేర్లు తీస్తుంది, పెద్ద పెద్ద పేర్లు తీస్తుంది. ఈ పేర్లన్నీ తీస్తున్న ఆమె ప్రాణానికి భయం ఉన్నా ఆమె వచ్చి బయట చెప్తుంది. కాబట్టి యాజ్ అ సొసైటీ ఐ థింక్ వీ ఆల్ షుడ్ స్టాండ్ టుగెదర్. ఆమె ఒక్కతే కాదు, ఇలాంటి చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సెక్స్ ట్రాఫికింగ్, యూజింగ్ ఉమెన్ యాజ్ అ సెక్స్ టాయ్ to manipulate, to force them into prostitution. సో ఇలాంటివి జరిగినప్పుడు మనం డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు మేబీ షీఈ్ రాంగ్, అండ్ మేబీ షీఈ్ రాంగ్, మేబీ షీఈ్, ఐ డోంట్ నో. ఇందులో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఇందులో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ పేర్లు తీస్తుంది. షీఈ్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఎంపీ కవిత, సీఎం కేసీఆర్ కూతురైన ఎక్స్ ఎంపీ కవిత వాళ్ళ పిఏ ఇన్వాల్వ్ ఉన్నాడు అని చెప్తుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ పొలిటికల్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఈ యొక్క ఇష్యూ. షీస్ టేకింగ్ ద పోలీస్ పేరు, కానిస్టేబుల్స్ ఉన్నారంటుంది, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉంటుంది, చాలా పేర్లు, ప్రదీప్ యాంకర్ పేరు తీసుకుంటుంది. సో దేర్ ఆర్ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్. సో ఇది ఈ మొక్కతే కాదు, ఈమె చుట్టూ ఉన్న ఆ గుంపు ఎవరైతే ఆమెను మ్యానిపులేట్ చేస్తున్నారో ఈ మొక్కతే ఈ గుంపులో ఉందని కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అని నేను భావిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. సో వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత. Whether she is wrong or whether she is right, it is not our duty to judge. అది మనము జడ్జ్ చేయడానికి ఎవరము? Who are we to judge? We are nobody. We are supposed to do our duty and support her, to stand with her. తను తప్పు చేసింది అని మీరు అనుకున్నా, మీ మనసాక్షికి మీకు తప్పు అనిపించినా కూడా మీరందరూ సమాజంగా మనమందరము ఆమెకి సపోర్ట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత డెఫినెట్లీ. ఎందుకంటే అండ్ దిస్ ఇస్ కాల్డ్ రేప్. దీన్ని డెఫినెట్గా మీరు ఒకవేళ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రేప్ డెఫినేషన్ చదివితే ఇది రేప్ అని అంటారు. ఎందుకంటే ఒక అమ్మాయి తను ఇష్టపూరితంగా ఇఫ్ షీ అగ్రీస్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ తాను ఏదో ఒక రీజన్తో ఇఫ్ షీఈస్ ఫోర్స్డ్, ఇఫ్ షీఈస్ మ్యానిపులేటెడ్, తను భయపడింది, తనని ఎవరో మ్యానిపులేట్ చేశారు, ఏదో ఒక ఫ్రాడ్ అయింది, లేకపోతే ఎవరైనా ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఆమె కన్నా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆమెని మ్యానిపులేట్ చేస్తున్నారు, అండ్ షీ అగ్రీ టు ఇట్. ఆ టైంలో ఆమె అగ్రీ చేసినా కూడా ఎవరైతే ఇఫ్ షీ అగ్రీడ్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్, ఆమె ఒప్పుకున్న ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి? ఫియరా, భయమా, భయపెట్టించారా, కొట్టారా, ఫోర్స్ చేశారా, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేదా ఏదైనా ఇట్లాంటి వాటి సర్కమ్స్టాన్సెస్ కింద ఒకవేళ ఆమె ఒప్పుకుంటే, కన్సెంట్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ కాల్డ్ రేప్. అది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఐపీసీ సెక్షన్ 375 క్లియర్గా చెప్తుంది వాట్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్. సో మీరందరూ అనవచ్చు ఆమె ఒప్పుకోనే చేసింది, ఆమె విత్ ఆల్ హర్ కాన్షియస్, ఆమెకి తెలిసే చేసింది, అండ్ ఇప్పుడు ఏదో బయటికి వచ్చి మాట్లాడుతుంది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి ఫర్ అ ఉమెన్. It is not easy for a woman to go through so much and to come out, బయటికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో ఇది డెఫినేషన్ ఆఫ్ రేపా అంటే ఎస్, దిస్ ఇస్ అ డెఫినేషన్ ఆఫ్ రేప్. మీరు చదవండి, మీరు గూగుల్ చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఫింగర్ టిప్లో బటన్ అట్లా నొక్కితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్, మీరు భూమి లోపల ఉన్న ఎర్త్లో ఉన్న ఏ మినరల్స్ గురించి ఏదైనా మీరు
గూగుల్ చేసి చదవచ్చు, లేదా ఆస్ట్రానమీలో స్పేస్లో ఉన్న వాటి గురించి చదవచ్చు, పొలిటికల్, పీపుల్స్ లైఫ్స్, ఎనీథింగ్ గూగుల్ హ్యాస్. సో మీరు చదవండి, గెట్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ వాట్ రేప్ ఇస్. అండ్ ఇది ఖచ్చితంగా రేపే. అండ్ ఇప్పుడు తను ఈ ఇంటర్వ్యూ నేను చూసిన తర్వాత అయితే నేనైతే కన్విన్స్ అయ్యాను దట్ దిస్ గర్ల్ వాజ్ ట్రాప్డ్, దిస్ గర్ల్ వాజ్ మ్యానిపులేటెడ్. ఈమెని భయపెట్టించారు, ఈమెని వాడుకున్నారు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్ తీన్మార్ మల్లన్న గారు ఈ ఇంటర్వ్యూ తీశారు కాబట్టి ఆయనకి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అనుకుంటాను. చాలా ధైర్యంగా ఈ ఇష్యూని మాట్లాడారు, ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు, ఈ ఇష్యూని పబ్లిక్కి తెలిసేలాగా తను మాట్లాడారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు తీన్మార్ మల్లన్న గారు. అండ్ ఈ ఇష్యూలో కవిత గారి పిఏ ఇన్వాల్వ్ ఉన్నారు అంటున్నారు. అండ్ తను చాలా మంది పేర్లు చెప్తుంది. సో దిస్ నీడ్స్ ఎంక్వైరీ. ఇది ఇక్కడికే ఆపడం కాదు, ఇది సరైన విచారణ జరపాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ అవ్వాలి. ఆ 139 పీపుల్ పేర్లు ఎవరైతే ఆమె చెప్పిందో వాళ్ళందరి పేర్ల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీసులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ఆమె ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి వెళ్ళిందో చులకన భావంగా ఎవరైతే ఆ పోలీసు మాట్లాడాడో ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ వీ ఆల్ హ్యావ్ టు సపోర్ట్. ఇలాంటివి జరిగినప్పుడు మనము వి కమ్ టుగెదర్, మనమందరము కలిసి బయటికి వచ్చి వి వాయిస్ అవుట్. మనం సుశాంత్ సింగ్ రాజ్పుట్ విషయంలో మనము మహారాష్ట్రలో ఆ హీరో చంపేసి చనిపోయాడు, మర్డర్ అయింది, మర్డర్ చేసి సూసైడ్ అని చెప్పి దానికి సూసైడ్ కోణం అంటగట్టారు. కానీ ఈరోజు మీడియాతో పాటు ప్రజలందరూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, ఎవ్రీ ఇండియన్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద వాయిస్ ఫర్ సుశాంత్ సింగ్. ఇప్పుడు అది సిబిఐకి వెళ్ళింది. ఇది కూడా అంతే, మనమందరము వాయిస్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు సపోర్ట్ అవర్ గర్ల్స్. మన అమ్మాయిలకి మనం సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దొరకని వరకే అందరూ శ్రీరాములే, దొరికితే మాత్రం కథం కహానీ, దుకాన్ బంద్. కాబట్టి దొరకని వరకే అందరూ మంచి వాళ్ళలాగా నటిస్తారు. చాలా మంది పైకి మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ మన చుట్టే ఉంటారు గుంట నక్కల్లాగా. అది మనం తెలుసుకోలేము. అది ముఖ్యంగా ఆడపిల్లలు చాలా నష్టపోతున్నారు. అండ్ నేను ఇట్లాంటి ఇష్యూస్ ఉత్తి ఆడపిల్లలకి అవుతుంది అని నేను అనట్లేదు. ఇలాంటి ఇష్యూస్లో ఈవెన్ మెన్ ఆర్ సఫరింగ్. So we have to stand together as a society and come together as a society and voice out. ఒక స్ట్రాంగ్ వాయిస్ని వినిపిద్దాము. ఇప్పటి నుంచి పార్టీలకి అతీతంగా, మతాలకి అతీతంగా, కులాలకి అతీతంగా లెట్ us all come together and stand in support of Sarita. I don't care whether Sarita is a Dalit. I don't care whether she is another caste. I don't care whether she is Telangana. I don't care whether she is Andhra. I care that she is a woman. అండ్ యాజ్ అ ఉమెన్, నేను కూడా ఒక ఉమెన్ని కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ మై పీపుల్ హూ ఫాలో మీ, వెదర్ యు ఆర్ ఎనీ పార్టీ ఉండవచ్చు, మీరు ఏ పార్టీ అయినా నాకు అనవసరం, బట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సరిత. ఈ ఇష్యూని ఇక్కడే సద్దుమనకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఇష్యూ పైన రాకుండా ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఈమెకి ప్రాణహాని, ఈమె కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి సీఎం కేసీఆర్ గారు దీని విషయము డెఫినెట్లీ విచారణ జరిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పు ఎవరు చేసినా వారిని వదిలిపెట్టొద్దు. కాబట్టి శిక్ష పడే వరకు ఇక్కడ గవర్నమెంట్, పోలీస్ డెఫినెట్గా సాథ్ ఇవ్వాలని. అండ్ ఇంకోటి ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, మన ఫ్రెండ్స్, వీ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, మనకు ఫ్రెండ్స్ ఉంటారు, మనకి చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, మన ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉంటారు. మనము ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉండాలి,
కొన్నిసార్లు లైఫ్లో తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినా సరే ధైర్యంగా వచ్చి ఇంట్లో చెప్పే ధైర్యాన్ని మన ఆడపిల్లలకి నూరిపోయాలి. అండ్ ఇంకొకటి నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అనంటే, ఇలాంటివి ఈ వీడియో ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే మీరు ఎటువంటి మ్యానిపులేషన్, మీరు ఎటువంటి భయము, మిమ్మల్ని ఎవరైనా భయపెడుతున్నారా, మిమ్మల్ని ఏ విధంగా అయినా టార్చర్ చేస్తున్నారా, మిమ్మల్ని ఏ విధమైన మీ మీద ఫియర్ కానీ సెక్షువల్ అసాల్ట్ కానీ ఎటువంటి ఇన్సెక్యూరిటీ మీకు ఉంటే కాంటాక్ట్ మీ, ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ యూ గైస్. అండ్ గూగుల్లో మీరు ఎక్కడ ఏ ఎన్జిఓ ఎన్జిఓ సెక్స్ ట్రాఫికింగ్ కోసం హెల్ప్ చేసే ఎన్జిఓస్ ఉన్నాయా అంటే బొచ్చడు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మెయిన్గా ప్రజ్వల అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. డాక్టర్ సునీతా కృష్ణన్ హెడ్ చేస్తారు దాన్ని. తను కూడా ఒక గ్యాంగ్ రేప్కి గురయ్యి తను ఇలా రేప్ అయిన అమ్మాయిల కోసము దే రెస్క్యూ, దే రిజునవేట్, దే హెల్ప్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ద సొసైటీ. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ప్రజ్వల అని ఉంది. దాన్ని డాక్టర్ సునీతా కృష్ణన్ అని హెడ్ చేస్తారు. తను ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంటుంది. పోలీస్ దగ్గర వెళ్ళొచ్చు, నాలాంటి వాళ్ళ దగ్గర రావచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ వీ కెన్ ఎస్కేప్. బట్ ఇన్ని వేస్ ఉన్నా కూడా మన అమ్మాయిలు ఇలాంటి ట్రాప్లో పడిపోతున్నారు. ఈ ట్రాప్లో నుంచి బయటపడాలని, మన అమ్మాయిలకి ధైర్యం రావాలని, ఇలాంటి ఇష్యూస్ రాకూడదని, ఇది డెఫినెట్గా రేప్ అని సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు ఈ విషయాన్ని దగ్గరుండి చూసి దీనిపైన విచారణ జరిపించాలని, ఇది విచారణ జరిగే వరకు నేను మాట్లాడుతానే ఉంటాను. ఐ విల్ కమ్ లైవ్ అండ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎవ్రీ డే అంటిల్ దిస్ కేస్ is really investigated. అండ్ నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను తీన్మార్ మల్లన్న గారిని అండ్ దట్ గర్ల్, అండ్ హోప్ఫుల్లీ వీ విల్ టుగెదర్ ట్రై టు బ్రింగ్ సమ్ డిఫరెన్స్. ప్లీజ్ మీరందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి. డోంట్ జడ్జ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాజ్ అ సొసైటీ, యాజ్ అ యంగ్ పీపుల్, యాజ్ అ యంగ్ జనరేషన్, వీ కెన్ డెఫినెట్లీ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ సొసైటీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా కొత్తగా, డిఫరెంట్గా, ఇన్నోవేటివ్గా ఆయన యాజ్ ఎ యంగ్ సీఎం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మనం కూడా యాజ్ యంగ్ పీపుల్ వీ కెన్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్, వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సోషల్ మీడియాని యూస్ చేసుకొని యాజ్ అ ప్లాట్ఫామ్ వీ కెన్ డూ సో మచ్, వీ కెన్ వాయిస్ అవుట్ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్. సో లెట్ us do that and please stand in support of Sarita. Thank you so much and please share this video. God bless you and have a good day. Bye-bye.